ఐవీఎఫ్ చేయించుకునే ప్రతి కపుల్కి వచ్చే కామన్ డౌట్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ బెటరా, డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ బెటరా? సో దీని గురించి చెప్పాలి అంటే అసలు మనం డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎందుకు చేస్తామో అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. చాలామంది మనం డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ట్విన్ ప్రెగ్నెన్సీ రావడానికి చేస్తాం అనుకుంటారు, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. మనం స్టాటిస్టిక్స్ అనేది చూస్తే సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కన్నా డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్తో ఇంప్లాంటేషన్ ఆర్ ఐవీఎఫ్ సక్సెస్ అనేది few% పెరుగుతుంది. ఎంత అంటే అరౌండ్ 5 to 10%. సో టు ఇంక్రీజ్ ద సక్సెస్ మనం డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. కానీ డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు రిస్క్ ఆఫ్ ట్విన్ ప్రెగ్నెన్సీ కూడా ఆటోమేటికల్లీ పెరుగుతుంది. అరౌండ్ 20% కపుల్కి డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్తో ట్విన్ ప్రెగ్నెన్సీ రావచ్చు. కాబట్టి ఎవరైతే కపుల్ ట్విన్ ప్రెగ్నెన్సీ అస్సలు వద్దనుకుంటారో వాళ్ళు బెటర్ టు గో ఫర్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. కానీ ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చినా పర్వాలేదు, సక్సెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అన్నప్పుడు డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్తాం అన్నమాట.